మరి కాసేపట్లో బండి భగీరథ్ పోక్సో కేసు మధ్యంతర బెయిల్ పిటిషన్పై టీజీ హైకోర్టులో మరోసారి విచారణ జరపనుంది. చట్టపరంగా ప్రతి ఒక్కరికి తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుంది. కేసులో ఉన్న ఆరోపణలు, ఆధారాలు, పోలీసుల దర్యాప్తు నివేదికలను పరిశీలించిన తర్వాతే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కేసు విచారణపై హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ గౌడ్, మా ప్రతినిధి లిఖితారెడ్డి ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ కేసులో ఈ రోజు అయితే తీర్పు వెల్లడవనుంది. అయితే బండి భగీరథ్ ఏదైతే ఈ యొక్క హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు రానున్నట్లుగా తెలుస్తోంది. బెయిల్ వస్తుందా లేదా అనే విషయం పైన అంతటా కూడా ఆసక్తి అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి తమ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఇక్కడ హైకోర్టు వద్దనైతే శ్రీకాంత్ గౌడ్, హైకోర్టు అడ్వకేట్ అయితే మనతో ఉన్నారు. ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, అసలు ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇక్కడ ఈ కేసులు చూసుకుంటున్నట్లయితే ఆ అమ్మాయి అసలు మైనర్ కాదు, మేజర్ అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏమో తను మైనరే అని చెప్తున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు సార్ ఈ కేసు? ఇక్కడ నా దగ్గర ఏమంటూ స్పెషల్గా ఆధారాలు ఏం లేవు, కానీ ఇక్కడ ఏదైతే మీడియాలో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ సోషల్ మీడియాలో ఏదైతే డాక్యుమెంట్స్ సర్క్యులేట్ అవుతున్నాయో అక్కడ రకరకాల డాక్యుమెంట్. ఇప్పుడు ఆమె బోనాఫైడ్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్ ఉంది, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉన్నది, తర్వాత పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఉంది, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్స్, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ అథారిటీస్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్. తర్వాత ఈ అథారిటీస్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్లో తర్వాత 2021లో కూడా ఒకటి ఎంబీ యాక్ట్ కింద యాక్సిడెంట్ కేసులు కూడా ఒకటి బుక్ అయినప్పుడు దానిలో కూడా 15 సంవత్సరాలని రికార్డ్ అయి ఉన్నది 2021లో. ఇట్లా ఈ విధంగా మనము డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికే చేస్తే ఒక్కదానికి ఒకటి మ్యాచింగ్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ మైనర్ ఉందా లేదా, లేకుంటే మేజరా మైనరా అనే క్వశ్చన్, సస్పిషన్ ఉన్నది. కాబట్టి దాన్ని ఆ రియాలిటీని, మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని, డేట్ ఆఫ్ బర్త్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ని కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఇవాళ ఏదైతే కోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది, ఆర్గ్యుమెంట్లో ఫస్ట్ పోక్సో చట్టం అనేది మైనర్ చట్టం. మైనర్ కోసం పోక్సో చట్టం 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్ట్ చేసింది. యాజ్ పర్ పోక్సో మైనర్కే చట్టం వర్తిస్తుంది. సపోజ్ మైనర్ అయితే ఆ అమ్మాయికి చట్టం వర్తిస్తుంది. సపోజ్ మైనర్ కాకుండా మేజర్ అని ఒకవేళ ప్రూవ్ అయితే ఆ చట్టం మిస్యూజ్ అయినట్టే కదా. కాబట్టి ఆ చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఇట్స్ అ డ్యూటీ ఆఫ్ ది స్టేట్ పోలీస్ టు ఇన్వెస్టిగేట్ ప్రాపర్ డేట్ ఆఫ్ బర్త్ త్రూ సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్. ఇప్పటికే మనము చెప్పుకున్నట్లు ఒక్కొక్క ఆధారంలో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనేమో తను మైనర్ అని, మేజర్ అని ఉంటే, ఇటు బర్త్ సర్టిఫికేట్లో కావచ్చు, తన పాన్ కార్డులో కావచ్చు ఆ అమ్మాయి మైనర్ అని కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకోసం ఆ డాక్యుమెంట్స్లో అలాగుంటుంది అసలు? ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ జిహెచ్ఎంసీ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, స్కూల్ కానీ వీళ్ళు ఇస్తేనే కదా వాళ్ళు రాసేది. ఎప్పుడైతే మనము కోర్టుని కానీ, అథారిటీని కానీ మనము సబ్మిట్ చేసే ఇన్ఫర్మేషన్, మన డేట్ ఆఫ్ బర్త్, మన పుట్టిన తేదీ అవన్నీ ఇస్తేనే ఆ డాక్యుమెంట్స్లో ఎంటర్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ తప్పుగా ఎంటర్ అయితే మన డ్యూటీ ఏంది, ఆధార్ కార్డులో కానీ ఎక్కడైనా పోయి దాన్ని మాడిఫై చేయాలి, రెక్టిఫై చేయాలి. లేదు మరి అన్నిట్లో డిఫరెంట్ డేట్స్ వస్తుందంటే ఒక చట్ట ప్రకారం కూడా ఈ ఎవిడెన్స్ చట్టం ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా భారతీయ సాక్ష్య అధిన్యాయం అని 2020 కొత్త చట్టం ఉంది. దాని ప్రకారం కూడా తప్పుడు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే కోర్టు కానీ, అథారిటీస్ కానీ వాళ్ళ మీద శిక్ష వేసే అధికారం ఉంటుంది. దాని మీద కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుంది. ఎందుకంటే కోర్టును మిస్లీడ్ చేసేది లేదు, వ్యవస్థలను మిస్లీడ్ చేసేది లేదు, తప్పుడు ఇన్ఫర్మేషన్, తప్పుడు డాక్యుమెంట్ కూడా చేసేది. అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది మనకు సంబంధం లేదు. కోర్టు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. సార్, ఈ కేసులో చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. ఒకవేళ డాక్యుమెంట్స్లో సరిగ్గా ఉండి తను మైనర్ అయితే ఏ విధంగా శిక్ష పడుతుంది, అలాగే మేజర్ అయితే ఏ విధంగా శిక్ష పడుతుంది? గతంలో తను ఒక యాక్సిడెంట్ చేసిందన్నారు. సో ఆ యాక్సిడెంట్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు యాక్సిడెంట్ అనేది సపరేట్, అది మోటార్ వెహికల్ యాక్సిడెంట్. అక్కడ వాళ్ళకి పనిష్మెంట్ అయ్యిందా లేకుంటే ఫైన్ కట్టి బయటకు వచ్చిందా అనేది మనకు తెలియదు. అయితే ఆ కేసు ఇప్పటివరకు ఉందా, అయిపోయిందా, క్లోజ్ అని తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఆమె మైనర్ అయితే శిక్ష అనేది ఫస్ట్ ఎఫ్ఐఆర్లో 11-12 కేసు బుక్ చేసింది పోక్సో చట్టం కింద. 11-12 అనేది 3 years ఇంప్రిజన్మెంట్ ఉంది,
దాని కూడా నాన్ బెయిలబుల్ అని టీవీలో వాళ్ళు చెప్పడం జరిగింది కొన్ని వేరే ఒక ఛానల్లో. కానీ అది కూడా నాన్ బెయిలబులే, అది కోర్టు ఇస్తుంది. 7 years అని 41A సిఆర్పిసి అని ఒక చట్టం పాత సిఆర్పిసి ఉంది. కానీ దాన్ని కూడా పోక్సో కింద స్టేషన్ బెయిల్ కాకుండా కోర్టులోనే బెయిల్ ఇస్తారు ఈ స్ట్రెంత్ని బట్టి, ఈ కేసు యొక్క స్ట్రెంత్ని బట్టి. అయితే వీళ్ళు 11 and 12 సెక్షన్లు బెయిలబుల్ అవుతుంది, ఈజీగా బయటకు వస్తాడు, కోర్టు బెయిల్ ఇస్తుంది అని చెప్పేసి దాన్ని ఆల్టర్ చేసింది. సెక్షన్ 5 and 6, ఈ 5 and 6 కింద ఈ కేసు ఆయన మీద మాడిఫై చేయడం, ఆల్టర్ చేయడం అనేది కూడా కోర్టుకు కానీ వేరే ఎనీ డిపార్ట్మెంట్కి ఒక సస్పిషన్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ సెక్షన్స్ మెయింటైనబుల్ ఉందా, ఈ సెక్షన్ మెయింటైన్ ఉందా, యాక్ట్ మెయింటైన్ ఉన్నది అది క్లారిటీ కావాలి ఫస్ట్. ఒకటి సపోజ్ ఆమె మేజర్ అనుకుందాం, మేజర్ అన్నప్పుడు కూడా దాని మీద కూడా మళ్ళీ కొత్త చట్టాలు, ఐపీసీ పాత చట్టం అవుతుందో, బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం ఐపీసీ అది పోక్సో అనేది పక్క జరిగిపోతుంది, బిఎన్ఎస్ కింద కొత్త చట్టం కింద కేసులు బుక్ అవుతాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పోక్సో కేసుకు సంబంధించి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి ఒక్కొక్క సర్టిఫికెట్స్లో ఒక్కొక్క విధంగా ఈ యొక్క తన డేట్ ఆఫ్ బర్త్ ఉండడంతో కొంత కోర్టులో కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది నెలకొంది. వాళ్ళు సరైన సర్టిఫికెట్స్ ఇస్తే కనుక తన డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉంటే మాత్రం శిక్ష ఒక రకంగా ఉంటుంది, ఒకవేళ సరైన సర్టిఫికెట్స్ లేకపోతే ఇంకో రకంగా ఉంటుందని ఇప్పుడే హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో లిఖిత, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.